ఇది ధర్మస్థల కథ. ఇది చరిత్ర చెప్పని కథ. కొన్ని వందల సంవత్సరాల క్రితం దండకారణ్యం లోతుల్లో నక్షత్రాల కాంతి కూడా ఆ అడవిపై పడేది కాదు. ఆకాశం మబ్బుల మధ్యలో ఎన్నో రహస్యాల్ని తనలో దాచుకుని ప్రపంచానికి దూరంగా ఉండే గ్రామం ధర్మస్థల. ఇది ఒక పేరు కాదు, ధర్మస్థాపన కోసం జరిగే సంగ్రామానికి మొదటి బీజం పడింది ఈ స్థలంలోనే అని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. అందుకే ఆ గ్రామానికి ధర్మస్థల అని వచ్చిందంట. అక్కడి ప్రజలు నమ్మే ధర్మం కోసం నిలబడే ఒక నాయకుడి ఎంపిక ప్రతి 25 ఏళ్లకి ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఆ ధర్మరక్షకుడే ధర్మస్థల కాపరిగా ఎంపికవుతాడు. ఈ ధర్మస్థల కాపరి అనేది కేవలం ఓ గౌరవ హోదా కాదు, అది ఓ బాధ్యత, ఓ యుద్ధానికి మార్గం. ఒక్కసారి ఎంపికైన తరువాత అతనికి ప్రతిరోజూ ఏదో ఒక పరీక్ష ఎదురవుతూనే ఉంటుంది. ఈ కాపరి అడవిలో నివసించే మృగాల నుంచే కాదు, అడవిలో వేల ఏళ్లుగా సంచరిస్తున్న అలౌకిక శక్తుల నుంచి కూడా ధర్మస్థలని కాపాడాలి. ప్రతి యువకుడికి 25 ఏళ్ల వయసు వచ్చేసరికి కాపరి హోదా కోసం పోటీ చేసే హక్కుని పొందుతారు. అయితే ఈ పోటీకి గెలిచేది ఒక్కడే. వాణ్ణి ఎంచుకునేది కూడా గ్రామస్థులు కాదు, ఆ గ్రామం శతాబ్దాలుగా అనుసరిస్తున్న ధర్మస్థల గ్రంథం. ఆ పవిత్ర గ్రంథంలో ఉన్న నిబంధనల అనుసరించి పోటీ జరుగుతుంది. అందులో భుజబలం, బుద్ధిబలం, ఆత్మబలం, ఆధ్యాత్మిక బలం కలయికతో పోటీ ఉంటుంది. వీటన్నింటిలో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నవాడే ధర్మస్థల కాపరి అవుతాడు. ఈసారి కాపరిగా గెలిచినవాడే రుద్రదేవుడు. కాని అతని గెలుపు అనూహ్యంగా వచ్చింది కాదు. కాపరి హోదా పొందడం కోసం అతను చిన్నప్పట్నుంచి శిక్షణలోనే ఉన్నాడు. అతని గురువు కుర్మదేవ శిక్షణలో రుద్రదేవుడు అన్నింట్లో కూడా తమ శక్తి సామర్థ్యాల్ని పొందగలిగాడు. అతడు ధర్మస్థలికి 7వ కాపరి అయ్యాడు. గ్రంథంలో కాపరిని వంశపారంపర్యంగా ఎన్నుకోవద్దనే నియమముంది. కాని గత 5 తరాలుగా రుద్రదేవుడి కుటుంబం తిరిగి గెలుస్తోంది. ఎందుకంటే ఆ కుటుంబం అభీష్టనాయకుడి వారసత్వం. రుద్రదేవుడి వంశంలో మొదటి కాపరి అభీష్టనాయకుడు. అతను కేవలం శరీరబలం కలవాడు మాత్రమే కాదు, అతని లోపల ఓ దైవిక స్పర్శ ఉండేది. ఆ త్రిలోకనాథుడి ఆశీర్వాదం ఉంది. ధర్మస్థలలో కొలువైన లయకారుడి త్రిశూల శక్తి ఉంది. అదే ఆ వంశాన్ని కాపరులుగా నిలబెడుతూ వస్తోంది. ధర్మస్థల కాపరి హోదా ఇచ్చే గౌరవం పొందాలని ఆ ఊర్లో ప్రతి ఒక్క యువకుడు కోరుకుంటాడు. అందుకే దానికోసం పోటీలో నిలబడతారు. ధర్మస్థలి కాపరి అంటే ధర్మస్థాపకుడై ఉండాలి, అసుర శక్తుల్నించి గ్రామాన్ని నిరంతరం కాపాడుతూ ఉండాలని వారికి తెలియదు. తెలిసింది ఒకే ఒక్కడికి, వాడే కేతు. అభీష్టనాయకుడి నుంచి కేతు కుటుంబం కాపరి హోదా కోసం వారితో పోటీ పడుతూనే ఉంది. అయితే కేతు కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా అభీష్టనాయకుడి సమీపానికి కూడా రాలేకపోయారు. కాని కేతు మాత్రం ఎలా అయినా ధర్మస్థలి కాపరి హోదాని పొందాలనే బలమైన సంకల్పంతో ఉన్నాడు. కాని అతను ధర్మస్థాపన ఆలోచనతో కాకుండా ఆధిపత్యం కోసం హోదాని కోరుకుంటున్నాడు. కాపరి హోదాకి తనకున్న ఒకే ఒక్క అడ్డంకి రుద్రదేవుడు మాత్రమే అని చిన్న వయసు నుంచి కేతు భావిస్తూ వచ్చాడు. రుద్రదేవుడి మీద కేతుకి ద్వేషం పెరిగిపోయింది. ఇద్దరికీ కుర్మదేవే గురువు. ప్రతి తరంలో కూడా ధర్మస్థలిపై ఆధిపత్యం కోసం చీకటి శక్తులు తమ ప్రతినిధిగా ఒకణ్ణి ఎంపిక చేసుకుంటాయి. ఈసారి కేతుని ఎంచుకున్నాయి. చీకటి శక్తులని కేతుకి ఇచ్చాయి. తనకి లభించిన అసుర మాయాశక్తులతో కేతు ఈసారి ఎలా అయినా ధర్మస్థల కాపరి హోదాని పొందుతాననే నమ్మకానికి వచ్చాడు. రుద్రదేవుడితో ధర్మస్థలి కాపరి హోదా కోసం కేతు పోటీపడ్డాడు. కాని అంతిమ పోరులో అతని దగ్గర ఉన్న దైవిక శక్తి ముందు అసుర శక్తితో ఉన్న కేతు నిలబడలేకపోయాడు. ధర్మస్థలికి 7వ కాపరిగా రుద్రదేవుడు ఎంపికయ్యాడు. రుద్రదేవుడి చేతిలో ఓటమి కేతులో ప్రతీకారంగా మారింది. ఆ ప్రతీకారానికి ధర్మస్థలి వినాశనమే లక్ష్యంగా మారింది. పేదరాశి పెద్దమ్మ కథలలో ధర్మస్థల అనే ఈ సిరీస్ ఇంకా కొనసాగుతుంది. మీకు ఈ ఆడియో స్టోరీ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.